పరిస్థితి మనం ఎలా చూడవచ్చు? ఇప్పటికే పలు దఫాలుగా కూడా ఢిల్లీ టూర్ల విషయంలో పోయి కేంద్ర మంత్రులను కూడా రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో ఇతర పనుల విషయంలో అడిగిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడాలి మనం? నా పేరు అల్లంపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. గత 30 సంవత్సరాలుగా అలుపెరగనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలను మార్చుకున్నాం, కానీ ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో అన్నిసార్లు గుర్తుపెట్టుకోండి ఢిల్లీకి వెళ్ళిండు మన రేవంత్ రెడ్డి గారు. అంటే దాదాపు 75-76 సార్లు ఢిల్లీకి పోయి కూడా ఏంది నువ్వు దేనికోసం పోతున్నావు? ఢిల్లీకి ఏం మూటలు కట్టకరానికి పోతున్నావు? నీవిచ్చినటువంటి హామీ, సంక్షేమ హామీలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చుకోవడానికి పోతున్నావా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషించడానికి? ఇప్పటి వరకు ఏ సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయకుండా గతంలో ఉన్నటువంటి స్కీములను ఎత్తేసి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీములను ఎత్తేసి, ఇక నువ్వు ఈగల మందులకు, దోమల మందులకు, లేకపోతే నువ్వు చేసేటటువంటి అక్రమాలకు వేడి లేయకుండా కేవలం నరేంద్ర మోడీ కాలు మొక్కడానికి మాత్రమే పోతున్నావని రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఇలా ఎన్ని సెంట్రల్ మినిస్టర్లతోటి నువ్వు మీటింగ్లు పెట్టినా ఎవరు రాష్ట్ర ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. 6 గ్యారెంటీలు అడుగున దొక్కేసినావు. ఒక ఫ్రీ బస్సు పెట్టినావు, ఆడోళ్ళకు సిగలు పట్టుకునేటట్టు చేసినావు. ఇలా ఆడోళ్ళు అట్లనో ఇట్లనో మెడలు ఇంత బంగారం వేసుకుంటే కూడా ఆ బంగారానికి మెడ చుట్టూ ఉరితాడులాగా కొంగు కప్పుకొని ఇలా ప్రయాణించాలి, లేకపోతే అది తీసుకొని రోడ్లు గోల్డ్ వేసుకొని ప్రయాణించాలి. అటువంటి పరిస్థితి ముఖ్యంగా అంటే సెంట్రల్ కేంద్ర మంత్రిని ఈ రోజు రామ్మోహన్ నాయుడు కూడా కలిసిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో ఎయిర్పోర్ట్ల విషయంలో కూడా చర్చించే అవకాశం ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఎయిర్పోర్ట్ల విషయంలో భూముల సేకరణ ఎప్పుడు పూర్తయ్యేది, ఎప్పుడు ఎయిర్పోర్ట్లు వచ్చేది ఎప్పుడు? ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఇంకా కేవలం 2 సంవత్సరాలు, అంటే అందులో కూడా 1 సంవత్సరం ఎన్నికల హడావిడి అదంతా ఉంటుంది. ఇంకొక సంవత్సరంలో కూడా ఏం చేస్తారని మీరు అనుకోవచ్చు. విశ్లేషకులు ఏమంటున్నారు? అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర విషయంలో అనేక సార్లు కేంద్ర మంత్రులను కలుస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. కేవలం ఇది కలుసుడేనా, లేకపోతే తెలంగాణకు ఏమైనా తెచ్చే అవకాశం ఉందా? తెలంగాణ రాష్ట్రానికి నువ్వేమి చేయలేవు. నీళ్లు మూట కడితే అవుతాయా? అటువంటి పరిస్థితి కనబడుతుంది. 666 లేదు, ఇలా ఎయిర్పోర్ట్ లేదు, ఏది లేదు. కల్లిబల్లి మాటలతోటి, మాయ మాటలతోటి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. మరి అలా కేసీఆర్ ఈయన మైకు పట్టుకున్న తర్వాత ఏ రకంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడో ప్రజల్లో అటువంటి కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నాడు. మీరంగా విద్యార్థుల గొంతులు వస్తున్నావు, విద్యార్థుల స్కాలర్షిప్లు ఇస్తలేవు. రైతుల గొంతులు వస్తే రైతుల నుంచి వచ్చేటటువంటి రక్తాన్ని ఇలా పొలాలదంతే పంట పడుతుందంట. మీకు వాక్యాలు మాట్లాడడానికి కూడా వస్తలేదు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని సిగ్గుమాలినటువంటి పరిస్థితి కనపడుతుంది మాకు. అయితే రేవంత్ రెడ్డి మీరు చాలా మార్చుకోవాలి. దాదాపు 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయని ఈ రోజు ఇంద్రపార్క్ దగ్గర మన ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇలా దీక్షలు కూర్చునేటటువంటి పరిస్థితి. ఆనాడు దీక్షలు కూర్చో ముందుకే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, మెడిసిన్, ఎంబీబీఎస్ ఏ కోర్స్ అయినా, ఏ కాలేజీలో ₹1 ఇవ్వకుండా విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజులు పూర్తి రియంబర్స్మెంట్ వచ్చినటువంటి పరిస్థితి మీరు తెచ్చినటువంటి ప్రభుత్వం మీదే కదా. అటువంటి ప్రభుత్వము ఇవాళ పూర్తిగా అన్ని విఫలమైనటువంటి ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజాస్వామ్యంలో, ప్రజాపాలనలో విఫలమయ్యారు. అంటే మొత్తానికి మనం చూస్తున్న